యుద్ధం వస్తుందా? యుద్ధం రావాలని ఉందా? యుద్ధం రాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదిగో యుద్ధం వస్తుంది, అదిగో యుద్ధం వస్తుందని న్యూస్ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్ అందరికీ తెలుసు. కానీ మనం యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అంటే, యుద్ధం అంటే మనకి ఎంటర్టైన్మెంట్. యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అంటే, గన్లు, బాంబులు, ఫైట్లు, బోల్డ్ అంటే యాక్షన్ ఉంటుంది. పబ్జీ గేమ్ లాగా వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాం యుద్ధం అంటే. వీడియో గేమ్ లాగా, యాక్షన్ మూవీ లాగా మాత్రం నిజమైన యుద్ధం ఉండదు. మరి యుద్ధం అంటే ఎలా ఉంటుంది? యుద్ధం అంటే రక్తం, యుద్ధం అంటే కన్నీళ్ళు, యుద్ధం అంటే విషాదం, యుద్ధం అంటే శోకం. యుద్ధం భావితరాల భవిష్యత్తుపై ఉన్న ఆశల్ని నాశనం చేస్తుంది. యుద్ధం అంటే వినోదం కాదు, విధ్వంసం. యుద్ధం అంటే విజయాలే కాదు, మరణాలు కూడా. మరి ఎందుకు యుద్ధాలు చేసుకుంటాం? కడుపు మంట, వారవలేనితనం. పక్కింటి వాడు ఎదిగితే వాడిని ఎలాగైనా నాశనం చేయాలని మనం అనుకుంటాము. అదే గుణం, అదే స్వార్థం. అదే స్వార్థం దేశం మొత్తాన్ని అయితే. అలా జర్మనీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేని పక్క దేశాలు సృష్టించిన విధ్వంసమే మొదటి ప్రపంచ యుద్ధం. మరి ఎంత విధ్వంసం జరిగే కూడా ఎందుకు రెండో ప్రపంచ యుద్ధం జరిగిందంటే, దెబ్బతిన్నవాడు ఊరికనే ఉంటాడా? కర్మ తన పని తాను చేయగానే ఊరికనే కూర్చుంటుందా? అదే జర్మనీలో పుట్టిన హిట్లర్ తనతో పాటు తన పగని పెంచుకుంటూ అదే పగ పెరిగి పెద్దదై రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ఇలాంటి యుద్ధాలు ఎన్నో. చైనా జపాన్ మధ్య, అమెరికా రష్యా మధ్య, ఇరాన్ ఇరాక్ మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య, ఇప్పుడు జరుగుతున్న సిరియా యుద్ధం కూడా అలాంటిదే. మరి యుద్ధం ఎంత భయంకరంగా ఉంటే యుద్ధం తర్వాత యుద్ధం తర్వాత యుద్ధం తర్వాత కూలిన దేశ ఆర్థిక వ్యవస్థ దీనంగా మన వైపు చూస్తూ కనిపిస్తుంది. యుద్ధం తర్వాత రేపటి కోసం కలకంటున్న యువత భవిత కొన్ని తరాలు వెనక్కి నెట్టబడిన వేదన మనం చూసి వెకిలిగా నవ్వుతుంది. యుద్ధం ప్రాణాలు లాగేసుకుంటుంది. యుద్ధం అంటే కన్నీళ్లు, యుద్ధం అంటే రక్తం, యుద్ధం అంటే ఆర్తనాదాలు, యుద్ధం అంటే ఆహాకారాలు, యుద్ధం అంటే విధ్వంసం మాత్రమే, శాంతి కాదు. అందుకే మనం యుద్ధాన్ని కోరుకోవద్దు. యుద్ధంలో సాధించిన విజయాలతో పాటు కోల్పోయిన ప్రాణాలు, కన్నీటి గాథలు కొన్ని తరాల వరకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే భారతదేశం ఎప్పటికీ యుద్ధం చేయదా? చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. కళలు, ప్రాణాలు, నిర్మాణాలు ఇలా ఎన్ని నష్టపోయినా భరించగలదు, కానీ దేశం ఆత్మగౌరవాన్ని నష్టపోతే భరించలేదు. అప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేస్తుంది. అప్పుడు మన ప్రాణాలు, నిర్మాణాలు గడ్డిపోజుతో సమానం. మన భారతీయులందరికీ యుద్ధం మన దేశ ఆత్మగౌరవం కోసం అయితే మనం దేన్ని కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. అవునా కాదా? భారత్ మాతాకి జై. వందే మాతరం. युद्धाय कृतनिश्चयः